మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. ఇక ఇదేంటి కట్టం చేసినా కానీ ఆడ తిన్నాడు సప్లై కూకున్నాడు అనుకున్నా సప్లై కూకున్నాడు గంటే బిడ్డ కార్లెక్కలు చాలా ఉండాలి భగవంతుడు. ఏదో మొండి రోగం కట్టినా అని సప్లై గట్ట న్యాయం అన్నది ఉండాలి బిడ్డ. అన్యాయం జరగద్దు. న్యాయం అన్నది ఉండాలి. నీకు దేవుని ఆశీస్సులు ఉండాలి. దేవుని ఆశీస్సులు ఉండాలి. మీలాంటి పెద్ద మనుషులు ఆశీస్సులు ఉండాలి. పలానా కొడుకు పిల్లలు గెలవాలరా అని ఉండాలి. మీకు కూడా నేను ఇంత ముందు రాజైతే చెప్పిపోతే రాజుతో అన్నది అన్న రాజుతో. ఇప్పుడు మేము ఏం చేస్తామన్నది కాదు, మేము చేసే దాంతో పాటు మీకు కూడా మేము కావాలన్నది ఇంకో రాసుకుంటున్నాము. ఎవరెవరికి ఏం కావాలి ఏం కాదండి మీది ఏందో చెప్పండి, రాసుకుంటాము. నాకు అడేటి 2-3 బీడీ పెన్షన్, బీడీపీఎఫ్ లేదా బీడీపీఎఫ్ రెండిట్లలో రావాలి. ఏదైనా ఒకటి నీకు ఇప్పించే బాధ్యత నాది. ఏదో ఇంత గోళీలకు అయితే నా తిండి కంటే ఇప్పుడు 3-4 వేల గోళీల ఖర్చులు అంటున్నావు కదా, కనీసం ఆ వత్తనాన్ని నీకు ఎంతో ఉప్పోసం ఆశ అవుతుంది. అది చేయించే బాధ్యత నాది. నువ్వు దాని రంది పెట్టుకో. రందిలేదు బిడ్డ, దండం పెట్టే బిడ్డ. ఏ వార్డు మీది? ఓకే, మీ వార్డులో ఉన్న ప్రధాన సమస్యలు ఏమున్నాయి? డ్రైనేజ్ గురించి అడుగుతున్నారు, పెన్షన్స్ గురించి అడుగుతున్నారు. సంజయ్ అన్నిటి ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని సమస్యలు ఉన్నాయా సమస్యల్ని మేము గెలిచిన తర్వాత వితిన్ సెకండ్స్లోనే ఈ వాడలో వచ్చి వేస్తామని ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాను నేను. ఓకే, జనం రెస్పాన్స్ ఎట్లా ఉంది? మీరు ప్రచారం లోపల బాగుంది. ఓటేస్తామంటారా? ఓటేస్తా అంటున్నారు. ఓకే, డబ్బుల ప్రలోభాలు ఎట్లా ఉన్నాయి మీ దగ్గర? మేము పేదరికం నుండి వచ్చిన వాళ్ళమన్నా మాకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇక్కడ 14వ వార్డు. ఏందన్న పరిస్థితి ఎట్లా ఉంది? పరిస్థితి 14వ వార్డులో చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా వాళ్ళ కష్టాలు అనేవి మాకు కన్నింటి పర్యతమైనటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కొన్ని విషయాలలో వాళ్ళకు పెన్షన్ లేవు. కొన్ని విషయాలలో కొంతమందికి అయితే ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉంది. 14వ వార్డులో సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీ లేవు, అదేవిధంగా బోరు వ్యవస్థ సరిగా లేదు, వాటర్ సరిగా లేదు. ఈ ప్రధాన సమస్యలను మేము ముందుకు తీసుకుపోయి మేము గెలిచిన తర్వాత ఏదైతే ఉందో ఈ ప్రధాన సమస్యలను కొట్లాడి వాళ్ళకి పింఛన్లు ఇప్పించే బాధ్యత మాది. అదేవిధంగా ఏదైతే ఎంపీ ఫండ్స్ కింద అదేవిధంగా ఈజీఎస్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో సెంట్రల్ గవర్నమెంట్స్ ఉంటాయో అవి ఖచ్చితంగా తీసుకొచ్చి సీసీ రోడ్ల నిర్మాణం కానీ, దాని తర్వాత డ్రైనేజీ పనులు కానీ, పెన్షన్లు కానీ, ఏదైతే ప్రధాన సమస్యలు కొన్ని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసే విధంగా మేము ముందుకు ఈ 14వ వార్డుని అభివృద్ధి పథంలో నడిపిస్తానని నేను తప్పకుండా మాటిస్తున్నా. ఒక్కసారికి అవకాశం ఇవ్వాలని 14వ వార్డు ప్రజలందరినీ కూడా నేను వేడుకుంటున్నా. ధనబలం లేదు, కులబలం లేదు, ప్రజాబలంతోనే నేను ముందుకు పోతున్నా. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, కానీ మా దగ్గర ప్రేమ అనేటువంటి ఒక విధానంతో మేము ముందుకు పోవడం జరుగుతుంది. ఓకే, గతంలో ఇక్కడ కౌన్సిలర్ ఏ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్, ఆయన ఏం అభివృద్ధి చేశారు? గతంలో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఇక్కడ గెలవడం జరిగింది. గెలిచినప్పటికీ కూడా మేము వాళ్ళను కాకుండా మా లక్ష్యం ఏంటిదనేటువంటి విధానంతో ఒక యువత ముందుకొస్తే ఏ విధమైనటువంటి సంకేతాలు ఉంటాయనేటువంటి విషయాలను ముందుకు తీసుకెళ్తూ మేము ముందుకు తీసుకొని ప్రధాన సమస్యలు అయితే రోడ్డు సమస్యలు ఉన్నాయి, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి, పెన్షన్ సమస్యలు అయితే చాలా ఉన్నాయి. అధికారంలో గతంలో ఉండవచ్చు వాళ్ళు. దాని తర్వాత కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితి. 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన, 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన, వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి హామీలు కానీ పథకాలు కానీ ఇప్పటివరకు అందలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే ఫండ్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్గా ఇక్కడ 14వ వార్డులో సద్వినియోగపరచుకొని ఇక్కడున్న ప్రజలకు అంతిమ లక్ష్యంగా వాళ్ళకి ఏదైతే పథకాలు అందాలనో ఆ పథకాలను మేము ప్రతి ఇంటికి చేరుకునేలాగా మేము తీసుకెళ్తామనేటువంటి సంకేతాన్ని ఈ సభాముఖ వేదికగా మేము తెలియజేస్తున్నాం.